వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. విజయవాడ కేంద్రంగా సాగుతున్న పుస్తక మహోత్సవంలో మూడో రోజు ఒక్కసారిగా అలజడి రేగింది. విభజన సమయంలో ఆంధ్రులపై అసభ్య పదజాలంతో విషం చిమ్మిన తెలంగాణకు చెందిన స్కైబాబా అనే రచయిత రాకతో వివాదం మొదలైంది. పుస్తకావిష్కరణ కోసం విజయవాడకు వచ్చిన స్కైబాబాను ప్రజా సంఘాల నాయకులు, యువకులు అడ్డుకున్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పుస్తక మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజులుగా ప్రశాంతంగా సాగుతోన్న విజయవాడలోని పుస్తక మహోత్సవంలో మూడవ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ పుస్తక ఆవిష్కరణ కోసం తెలంగాణకు చెందిన స్కైబాబా అనే రచయిత పుస్తక మహోత్సవానికి వచ్చారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రజల మనోభావాలు కించపరిచే రచనలు చేసిన స్కైబాబాకు అమరావతిలో అడుగుపెట్టే అధికారం లేదంటూ ప్రజా సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్కైబాబా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. నిరసనకారులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసిన నిర్వాహకులు గొడవ పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డారు. అనేటువంటి మాట ఏ సాహితీ ప్రక్రియ ఇది ఏ కవిత్వానికి చిహ్నం? దిగంబర కవులు కాదు కదా, కవి చౌడప్ప కూడా వాడనటువంటి భాషని ఉద్యమం అనేటువంటి ముసుగులో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, మనోభావాల్ని నిరంతరం దెబ్బతీస్తూ ఇప్పటికి 4 ఏళ్లు పార్లమెంటు సాక్షిగా తలుపులు మూసి కెమెరాలు మూసేసి మా 5 కోట్ల ఆంధ్రుల గొంతు కోసి దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. గాయాలు మానుతున్నాయి. కింద పడో మీద పడో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని నిర్మించుకుంటున్నాం. పుస్తక మహోత్సవాల్లో రోజు అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు ఓ పుస్తక ఆవిష్కరణ కోసం స్కైబాబాను అతిథిగా ఆహ్వానించారు. అయితే స్కైబాబా విజయవాడ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రజా సంఘాలు పుస్తకావిష్కరణ ప్రాంగణానికి చేరుకుని స్కైబాబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కైబాబాను పుస్తక ఆవిష్కరణ కోసం ఆహ్వానించడం పట్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి అధికారిక చిహ్నం గురించి, అధికారిక గీతం గురించి చాలా అగౌరవంగా బూతులు రాసినటువంటి వ్యక్తి ఏ వేదిక మీద అయితే పుస్తకావిష్కరణ చేయబోతున్నారో దాని మీద మేము మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడబోతున్నాం. అది పాడేటప్పుడు అతను సగౌరవంగా లేచి నిల్చోవాలి. దాని తర్వాత పుస్తకావిష్కరణ చేసుకోవచ్చు. ఇక రెండవది, ఉద్యమం వేడిలో మేము అలా అన్నాం, ఇలా అన్నాం, పెద్ద వాళ్ళందరూ కూడా ఉద్యమం కాలంలో జరిగిపోయినటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతను ఈరోజు కూడా ఈ భావాలని ఎండార్స్ చేస్తున్నాడా, లేకపోతే ఆ రోజు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నేను అలా రాయకుండా ఉండాల్సింది, బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను వీటిని, ఆంధ్రుల మనోభావాల్ని గాయపరిచినందుకు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు క్షంతవ్యుణ్ణి అనేటువంటి విశాల హృదయం అతనికి ఉందా లేదా పరీక్షిద్దాం, చూద్దాం అనేటువంటిదే మా అందరి ఆశయం. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పుస్తక ఆవిష్కరణలో పాల్గొనాలని, తెలుగు తల్లిని తిట్టిన నోటితోనే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడాలని, లేకపోతే పుస్తకావిష్కరణ జరగనివ్వమని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం రద్దు అయిన వెంటనే అదే వేదికపై ఆంధ్ర ప్రజా సంఘాల యువకులు మా తెలుగు తల్లి గేయాన్ని ఆలపించారు. మా తెలుగు తల్లి మల్లెపూదండ ఇంకెంతకాలం ఈ గారడీ పాట? ఇది గారడీలు చేసే పని? ఇది గారడీ పాట? అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర గీతంగా చలామణి అయిన దీన్ని గారడీ పాటగా అతను ఉదాహరించాడు. ఇవి పౌరుషం ఉన్న ఆంధ్రుడు ఎవడూ సహించడండి. అందుకే అతను ఈ రోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతను కార్యక్రమం నిర్వహించుకోవాలి అంటే ఇవన్నీ బేషరతుగా మేము ఉపసంహరించుకుంటాం, ఉద్యమ వేడిలో మాట్లాడాము అని గనక అతను అంటే ఉద్యమ వేడిలో మాట్లాడినందుకు బేషరతుగా ఇవన్నీ ఉపసంహరించుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అఖిలాంధ్రులకి చెప్పి ఆ తరువాత అతను పుస్తకావిష్కరణ కార్యక్రమం అతను చేసుకునేవాడు. మేమేమీ అడ్డుపట్టలేదు అతను ఆ కార్యక్రమానికి. మా తెలుగు తల్లి పాట మల్లెపూదండ అనే పాట పాడకుండా అతను ఎటువంటి కార్యక్రమం చేయడానికి వీల్లేదు. మరోవైపు పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని రద్దు చేయడం పట్ల స్కైబాబా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్కైబాబాను అక్కడి నుంచి పంపించేశారు. మీరు అలా బెదిరింపు ధోరణిలో నాకు మీరు మీరేమన్నారంటే
రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, ఆత్మాభిమానాల్ని కించపరిచేలా రచనలు చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని, రాష్ట్రాన్ని తిట్టి మళ్లీ ఇక్కడే కార్యక్రమాలు చేస్తామంటే ఆంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటారని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్. ఉద్యమ సమయంలో ఆంధ్రుల మీద తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ కవితలు రాసినటువంటి స్కైబాబా క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్తో పాటుగా ఆయన కవితల్ని ఉపసంహరించుకోవాలన్నటువంటి నినాదంతో నిన్న జరిగినటువంటి తంతు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2 రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఏం కోరుకుంటున్నారు, దానికి అవతలి వారి సమాధానం ఏంటి, అందుకోసం ఇద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఏపీ 24/7. అందులో భాగంగా ప్రస్తుతం మనతో హైదరాబాద్ స్టూడియో నుంచి జాయిన్ అవుతున్నారు స్కైబాబా, అలాగే పసుమర్తి రవీందర్ హైదరాబాద్ స్టూడియో నుంచి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనకి విజయవాడ స్టూడియో నుంచి లైవ్లో ఉన్నారు విజయ్ భాస్కర్, తెలుగు తల్లి ఫౌండేషన్ ప్రతినిధి, అలాగే నిన్న ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి విజయ్ భాస్కర్తో పాటుగా నారాయణ సాహితీ స్రవంతి కోశాధికారి కూడా ప్రస్తుతం మనతో పాటు విజయవాడ స్టూడియోలో లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. ముందుగా విజయ్ భాస్కర్ గారు, మీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఇక్కడ? మా ప్రధానమైన ఉద్దేశం అండి, ఉద్యమ కాలంలో స్కైబాబా గారు రాసిన కవితలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆంధ్ర ప్రజలని కించపరిచేటట్టు, ఆంధ్ర మహిళలను కించపరిచేటట్టు ఉన్నమాట వాస్తవం. అది వాళ్ళు ప్రచురించిన పుస్తకాల్లో అందరికీ నిన్న స్పష్టంగా అందరికీ చదివి వినిపించాము, చూపించాము కూడా. మేము నిన్న కూడా స్కైబాబా గారిని అడిగింది ఏంటి అంటే, మీరు ఆ రోజు ఉద్యమం కోసం రాసిందే కనుక అని మీరు భావించితే, ఆ రోజు ఉద్యమంలో రాశాను, ఈరోజు ఈ మారిన పరిస్థితుల్లో వాటికి విలువ లేదు, మేము వాటిని ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పి మీకు పుస్తక కార్యక్రమం మీరు చేసుకోండి అని మేము స్పష్టంగా చెప్పామండి. ఇందులో మేము పుస్తక కార్యక్రమం అడ్డుకుంటామని కానీ ఇంకోటని కానీ లేదు. ఆయన తెలుగు తల్లి ఎన్నాళ్ళు తెలుగు తల్లి మీద కూడా ఆయన కొన్ని అనవసరమైన కామెంట్లు చేస్తున్నాడు. దానికి ఏమన్నాం, ఈ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి మల్లెపూలు అనేది మా రాష్ట్ర గీతం కాబట్టి ఆ రాష్ట్ర గీతాన్ని పాడి మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదేదో మా ప్రధానమైన డిమాండ్ ఇక్కడ. రైట్. అంటే దాంట్లో అభ్యంతరకర పదాలు మీకేమి అనిపించింది? ఆయన ఇది గత నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా నేను అనేక ఛానల్స్ అనేక మీలాంటి వారితో మాట్లాడాను, పదే ఆ మాటలు చెప్పి ఇప్పుడు చెప్పాలని నాకు సిగ్గుగానే ఉందండి. అతను దెంగే అనే ఒక కవిత ఉందండి. ఆ పద ప్రయోగం ఏంటో, అది కవితకి అట్లాంటి పదాలు పెట్టవచ్చో లేదో నాకైతే తెలియదు. మరి కవులు కాబట్టి పెట్టవచ్చు అని వాళ్ళు అనుకుంటే నేను దానికి సమాధానం కూడా ఏమి లేదు నా దగ్గర. దెంగే అనే కవితలో ఆయన ఎంత జుబుక్సాకరమైన అసహ్యకరమైన పదాలు వాడారనేది వాడికి బాగా తెలుసు. అది మేము ఉద్యమ వేడిలో వాడాము అనేది పొద్దుటి నుంచి సోషల్ మీడియాలో వారి సమర్థకుల నుంచి వస్తుంది. మేము కాదంటలా, ఉద్యమ వేడిలో మీరు వాడారు, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని కూడా కొంతమంది అంటున్నారు. ఆ రోజు కూడా ప్రశ్నించాం, కానీ ఉద్యమంలో ఆవేశకావేశాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి కాబట్టి మా వాయిస్ ఎవరికి వినపడలేదు ఆ రోజు. మేము దాన్ని కూడా కాదంటలేదు. ఈరోజు ఆ రోజు రాజకీయ నాయకులు మాట్లాడారు, కళాకారులు మాట్లాడారు, కవులు మాట్లాడారు, రచయితలు మాట్లాడారు. తర్వాత ఏమైంది, ఇటీవల కాలంలో కొంతమంది గొంతు సవరించుకొని జరిగిపోయింది, ఈ 2 రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి అన్న భావంతో ముందుకు వెళ్తున్నారు. మేము అదే భావన ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేసి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని చెప్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు స్కైబాబా గారు నిన్న సాయంత్రం నేను క్షమాపణ చెప్పను అని తేల్చి చెప్పాడు. అంటే ఆయన రాసిన కవితకి దాని భావానికి ఇప్పటికీ స్టికాన్ అయి ఉన్నాడనేది ఆంధ్రులుగా మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సమస్య. మేము ఆంధ్రులు మీరు ఉద్యమ కాలంలో నోటుకొచ్చినట్టు మాట్లాడారు, ఓకే వదిలేసేయండి, జరిగిపోయింది, 2 రాష్ట్రాలు విభజన అయిపోయినాయి, ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నాం, కొన్ని సందర్భాలు కలిసి నడుస్తున్నాం, దాన్ని కూడా మేము కాదంటలేదు. ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద నుంచొని ఉన్నప్పుడు గతంలో తన వల్ల జరిగిన పొరపాటుకి చింతిస్తున్నానని ఒక మాట కానీ, లేదు ఇప్పుడు పరిస్థితుల్లో దానికి రెలవెన్స్ లేదు అని ఒక మాట కానీ ఆయన నుంచి మేము ఆశించడం ఏ విధంగా తప్పు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మా ప్రధానమైన డిమాండ్ అదే. కానీ ఆయన మీద వ్యక్తిగతంగా కానీ ఆయన కవిత, ఆయన ఇతర రచనల మీద మాకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. రైట్. స్కైబాబా గారు ఏమంటారు, దీనికి సంబంధించి ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉండడం అనేది ఇప్పటి సమస్య కాదు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలంలో రాసిన కవితలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి వాటిని ఇప్పుడు రాద్ధాంతం చేసి
అంతగా దాడికి దిగడము, దుర్భాషలాడడము క్షమించాలి స్కైబాబా గారు. ప్రజాస్వామికంగా క్షమించాలి స్కైబాబా గారు. మా పుస్తకాల ఆవిష్కరణ సభను ఎక్కడ దాడి జరగలేదు. దయచేసి మీరు దాడి అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. దాడి అంటే ఇంకేంటి? మేము ఎక్కడ మీ మీద దాడి జరగలేదు. దాడి జరగలేదండి. వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. నన్ను ప్రొటెక్ట్ చేస్తున్న అక్కడ స్త్రీలను చాలా పెద్ద ఎత్తున బూతులు తిట్టారు. ఎవరు బూతులు తిట్టి వాళ్ళ మీద కూడా ఎవరు ఎక్కువ బూతులు తిట్టలేదండి. అక్కడ బూతులు తిట్టినట్టు మీరు చూపించండి, నిరూపించండి. వీడియోలు ఉన్నాయి. నిజానికి విషయం ఏంటంటే రచయితల భావ ప్రకటన స్వేచ్ఛను రాజకీయ నాయకులు నిర్దేశించడం అనేది విచారకరం. ఇక్కడ ఎవరండి రాజకీయ నాయకులు? రచయితలకు సంబంధించిన విషయాలు మీకు అర్థం అవుతాయా కావా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. అక్కడ ఉన్న రచయితలన్నా మీరు కన్సల్ట్ కావాల్సి ఉండే, అట్లా కన్సల్ట్ కూడా కాలేదు. ఏకపక్షంగా మీరు మీ పొలిటికల్ ఐడియాలజీని మా మీద దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరున్నారు? మా డిమాండ్ లో సాహిత్యత ఉంది కాబట్టి మేము మాట్లాడాం. అక్కడ ఉన్న ప్రజలు మాకు సంఘీభావం ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? మీ దాంట్లో తప్పు ఉంది కాబట్టి ప్రకటించారు. ప్రజలు అక్కడ ప్రజలు ఎవరు గారు అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీ రచయితలు రాసే ఏ చట్టకైనా కానీ ప్రశ్నించిన వాళ్ళందరూ ప్రజలు కాదు, వాళ్ళకి రాజకీయ భావజాలను అంటగడతారా మీరు? ఇది ఎక్కడ న్యాయం అసలు? ప్రశ్నించడం మీరు మాత్రమే ప్రశ్నిస్తారండి. ప్రశ్నించే హక్కు మాకు లేదా? సామాన్య ప్రజలు ప్రశ్నించే హక్కు లేదంటారా మీరు? నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులకైతే దౌర్జన్యం చేయడం ప్రజాస్వామికం కాదు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు. ఇక్కడ స్కైబాబా గారు ఒక్క పాయింట్ ఏంటంటే స్పష్టత ఇవ్వాల్సింది. ఇవాల్టికి కూడా ఆ పదాలకి కట్టుబడి ఉన్నారా? ఆ పదాలు ఇక ఆనాటివి కాబట్టి ఇప్పుడు వాటి అవసరం లేదంటారా? ఇప్పుడు అవి ఆ కవితలు అప్రస్తుతము. తెలంగాణ ఉద్యమము తర్వాత తెలంగాణ సిద్ధించింది. అన్నదమ్ముల్లాగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడెక్కడో ఆ కవితలు సేకరించి కావాలని గొడవ చేయాలని చెప్పేసి దానికోసం ఎక్కడెక్కడో చర్చకు పెట్టడం అనేది అప్రస్తుతం. వాటికి సంబంధించి చర్చ అనవసరం. రైట్, నేను అనేది అదే. అంటే ఇప్పుడు ఆ అంశాలని ఇప్పుడు ప్రస్తావన వాటికి సంబంధించి మేము కట్టుబడి లేము, ఆ పాయింట్స్ ఆనాటి వేడిలోనే అడగడం కరెక్ట్ కాదు. అట్లా మీరు అడగడం కరెక్ట్ కాదు, మేము స్పందించడం కరెక్ట్ కాదు. నేను అనేది ఒక్క మాట అండి. నేను అనే పాయింట్ ఇక్కడ కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా మాటలు మాట్లాడిన తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత అవన్నీ ఇక్కడతో వదిలేద్దామన్నారు. ఆ తర్వాత జరిగినవి కూడా చూశారు. ఇప్పుడు అలా ఆనాటి వేడిలో మాట్లాడినే తప్పించి ఇవి ఈనాడు ఉన్నటువంటి ఆంధ్రుల మీద నాకు ఇట్లాంటి అభిప్రాయం లేదు అని చెప్పగలరా? లేదు ఇప్పటికి కూడా నాకు ఆంధ్రుల మీద అదే అభిప్రాయం ఉందంటారా? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఆంధ్రులు అని అన్నప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసింది వలసాంధ్రుల మీద. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి? ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడారు? తెలంగాణ రావడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు? వాటన్నిటిని మేము ఎదుర్కొంటూ ఆ కవితలు ఆ కాలంలో రాయడం జరిగింది. కానీ ఇవాళ ఆ విషయాలను తీసుకొచ్చి ప్రజలకు ముడిపెట్టి వీళ్ళు రాజకీయ నాయకులు, తెలుగుదేశం బీజేపీకి చెందిన రాజకీయ నాయకులు అంటున్నారు. వాళ్ళు తెలుగుదేశము టీడీపీ నాయకులు, అది టీడీపీ అండ్ బీజేపీ నాయకులు. వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని తీసుకొచ్చి మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. దాడి అంటే ఏంటండి? దాడిని నిర్వచించండి కొంచెం. బూతులు తిట్టడం దాడి కాదా? ఎవరు దాడి చేశారు సార్? ఎవరు? మేము మా డిమాండ్ మాత్రమే వినిపించాం అక్కడ. ఆ తర్వాత మీరు ఎట్లా ప్రవర్తించారో మొత్తం చూశారు. మేము కూడా చూశారు. ఎంత నిర్లక్ష్యంగా తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయిందండి. మీ కవితలో ఉన్న బూత్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. మీరు ఈ రోజు ఈ చర్చలో కూడా ఆ మాటకి కట్టుబడి ఉన్నాననే చెప్తున్నారు కూడా. విజయభాస్కర్ గారు అండి. వినయ్ గారు వినండి. విజయభాస్కర్ గారు చెప్పండి. మీరు సోషల్ మీడియాలో చాలా వికృతంగా ఈ చర్చను మొదలుపెట్టి
ఈ గొడవకు అంతటి కారణం మీరు. వికృతం అనే పదప్రయోగం సరైనది కాదండి. మీకు వికృతం అనిపించవచ్చు, మాకు సక్రమమే. మీరు కవిత మీకు ఎలా సక్రమైందో మాకు ఎలా వికృతం అవుతుంది. అది మాట్లాడటానికి విజయభాస్కర్ గారే దీనికి కారణం. మీరెవరు మాట్లాడటానికి మొత్తం ప్రీ ప్లాన్డ్ గా మొత్తము నిన్న కడుపు మండిన ప్రతి చేశారు. మీరేమి అద్భుతమైన కార్యం కాదు. గొడవ చేయడానికి మీరెవరో ఎవరికి తెలియదండి. మీరు నిర్దేశించడం ఏంది రాజకీయ నాయకులై ఉండి? నన్ను ప్రొటెక్ట్ చేస్తున్న స్త్రీలని పెద్ద ఎత్తున మీరు బూతులు తిట్టించారు. నిరూపించండి. ఎంత భయంకరమైన బూతులు అంటే ఎవరైతే నాకు ప్రొటెక్షన్ అబద్ధాల పునాదులు మాకు అలవాటు లేదు. ఆంధ్రులకి ప్రతిదాన్ని మీకు అన్వయించుకోకండి. నిన్న చాలా మంది విన్నారు. నిన్న 5 స్త్రీలు మిమ్మల్ని నిలదీసి అడిగితే మీకు తెలుస్తుంది విషయం. ఒక్క నిమిషం. మీరు తిట్టినారు, మీరు లంజా కొడుకులని తిట్టినారు మమ్మల్ని. అంటే ఎవరు లంజా కొడుకులు ఇక్కడ? మిమ్మల్ని ఆ విషయం కూడా మేము మాట్లాడలేదు. మేము అడిగింది ఏంటి? జరిగిపోయిందని మీరు భావిస్తే జరిగిపోయింది. మీ ఆ రోజుకు సంబంధించిన కవితలు మాత్రమే, ఈ రోజుకు సంబంధం లేదు అని ఒక మాట చెప్పండి అయ్యా అన్నాం. అది ఎలా తప్పవుతుంది? అవి ఎందుకు తవి తీసుకొచ్చారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? మీరు రాసిన మాకు తీవ్రంగా గుచ్చుకోవడం వల్ల మేము మాట్లాడాల్సి వచ్చిందండి. ఏమండి 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఏ రోజున మేము మాట్లాడామా? రేపు ఇవాళ జరుగుతుంది మాట్లాడేవా? మీరు వాడిన పద ప్రయోగం వల్ల మాట్లాడాల్సి వచ్చిందే కానీ మేము మాట్లాడేవా? అప్పటికి మీ కార్యక్రమాన్ని మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మేము స్పష్టంగా ఉన్నాం. ఒకవేళ మీరు ఉద్యమ వేదిక మాట్లాడేనారు జరిగిన విషయం. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, ఇక్కడ ఒక్క మాట స్కైబాబా గారు, ఇక్కడ మీరు రాసినటువంటి కవిత జెన్యూన్గా ఉంది, సరైనటువంటి పదప్రయోగం అని ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా? మీరు నా నుంచి ఆ సమాధానం రాబట్టడానికి ప్రయత్నించడం సరైనది కాదు. అలా కాదు. అది మేమేం చెప్తున్నామంటే వినండి. నేను చెప్పేది ఒక్క మాట. తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన కవితల్ని ఇవాళ తీసుకొచ్చి రచ్చ చేయడం అనేది సరైనది కాదు. ఒక్క మాట అండి. కాలమాన పరిస్థితి. రవీంద్ర గారు మీ దగ్గరకు వస్తా. ప్రస్తుతం ఇక్కడ ఇష్యూ అక్కడ వాళ్ళిద్దరి దగ్గర వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇంకా లైన్ లోకి తీసుకుంటాను. ఇష్యూ డైవర్ట్ అవుతున్నది. లేదు, అందుకే డైవర్ట్ కాకుండా నేను అడుగుతున్నా, మిమ్మల్ని డైవర్ట్ కాకుండా అడుగుతున్నా. మీరు అడిగిన ప్రశ్న నీ సమాధానం చెప్తా. మీ క్వశ్చన్ లోనే రాంగ్ ఉన్నది సార్. చెప్పండి రవీంద్ర గారు. మహాకవి శ్రీశ్రీ గారు తన మహాప్రస్థానం పుస్తకంలో దొంగ లంజ కొడుకులు అసలే మసలే లోకం అని చెప్పే మాట వాడారు. అవును, వాడారా? వాడారు. మరి మహాకవి శ్రీశ్రీని పట్టుకొని ఈ దొంగ లంజ కొడుకులు అనే మాట మీద మీరు కట్టుబడి ఉన్నారా అని చెప్పేసి ఏ మీడియా అన్న అడిగిందా ఇప్పటి వరకు? దొంగ లంజ కొడుకులు అసలే మసిలే ఈ లోకంలో అన్నారు, అంతేగాని ఈ లోకం అంతా అది అనలా. అంటే కనుక అప్పుడు ఆ లోకం అప్పుడు చెప్పేది సమాధానం. ఇక్కడ నేను అడిగే పాయింట్ అదే అనేది. నేను అనేది ఇక్కడ ఒక సమాజం మొత్తాన్ని అలాగంటగట్టడం, సమాజంలో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటాం. ఈ రెండింటికి మధ్యన ఒక తేడా ఉంది కదా, కవిగా మీరు అర్థం చేసుకుంటారు. రవీంద్ర గారు ఒక్క మాట స్కైబాబా గారిని నేను అడగదలుచుకున్న పాయింట్ ఒక్క పాయింట్. మీరు స్కైబాబా గారు మీరు రాసినటువంటి కవితని ఈ రోజు చదివి వినిపించగలరా? వినిపించగలుగుతారు, చెప్పేది వినండి. చదవండి. ఒకసారి వినండి సార్. మా దగ్గర కవిత లేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఒక మాట వినండి సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక విషయం ఇక్కడ మిస్ అవుతున్నారు. ఏంటంటే ఉద్యమ ఆవేశంలో రాసినటువంటి రాతల్ని తీసుకొచ్చి ఈ చర్చ చేయడం అంటే ఈ రభస చేయడం వల్ల ఏం సాధిస్తాం మనం?
ఒక్క పాయింట్ అండి. మేము రాయడం వల్ల తెలంగాణ సాధించినాం సార్, మేము రాయడం వల్ల తెలంగాణ సాధించినాము, మా ఆవేశాన్ని వెళ్ళగక్కినాము, మా ఆవేదనల్ని వెళ్ళగక్కినాము, మా కన్నీళ్ళని మీ ముందు పెట్టినాము. మా 1200 మంది బిడ్డలు చచ్చిపోతుంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు కుట్రలు చేస్తా ఉంటే తట్టుకోలేక మేము ఏం చేసినామంటే పాలకులని పెట్టుబడిదారులని టార్గెట్ చేస్తూ రాస్తున్నామని చెప్పేసి మేము ఆ రోజు దాన్ని మా టార్గెట్ సామాన్యమైనటువంటి ప్రజలు కాదు, మా టార్గెట్ సామాన్యమైనటువంటి ప్రజలు కాదు. మీరు మాట్లాడింది మంచి పాయింట్ అండి. నేను అనేది అదే, ఆ పదాన్ని ఈ రోజు చదివి వినిపించగలిగిన పరిస్థితుల్లో మీరున్నారా అంటున్నా. అరే ఎందుకు చదివించారండి? అది పెద్ద చిత్రమా? నాకు అర్థం కాదు. అసలు ఆ పదంలో మీరు చెప్పిన విధంగా అమ్మనా బూతులు తిట్టే కాలం ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ గాయాలు తగులుతా ఉంటే నీతులు మాట్లాడతారా? లాంగ్వేజ్ మాట్లాడతారా? పాసిబుల్ ఆగ్రహం వచ్చినప్పుడు ఎవడైనా అమ్మనా బూతులే మాట్లాడతాడు. 60 ఏళ్లుగా జరిగినటువంటి అన్యాయాల 1200 మంది పెట్టుకున్నది ఆంధ్ర సర్కార్. 1200 మంది బిడ్డల్ని పుట్టన పెట్టుకున్నప్పుడు మేము నీతులు ఎట్లా మాట్లాడతాం? మేము ఎట్లా పాలిష్ లాంగ్వేజ్ మాట్లాడతాం? ఎవరిని తిట్టారని అడుగుతున్నాను. ఆంధ్ర పెట్టుబడిదారుల్ని సామాన్య ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం కాదు, సామాన్య ప్రజలకు వ్యతిరేకం కాదు. నేను అనేది అదే, ఆ పదాన్ని నిన్న చెప్తే అయిపోయేది కదా ఇష్యూ. పట్టుకొని చెప్పమని చెప్పి అడగడం ఏం హక్కు అండి? ఏం దేశం ఇది? అవునండి, జరిగిన అన్యాయం మీకేం హక్కు ఉంది ఒక రచయితను అడగడానికి? స్కైబాబా గతం తెలుసా మీకు? స్కైబాబా ఏం చేసిందో మీరు కడుపులో లేకుండా కూర్చొని సాహిత్య రాజకీయాలు మాట్లాడినట్టు కాదు. ఇక్కడ జీవితం ఉద్యమంతో ముడిపడి ఉంది. ఇక్కడ పోరాటాలు ఉన్నాయి. స్కైబాబా గారు రచయిత అంటే ఏమన్నా లోకానికి లేకపోతే వర్తమాన వ్యవస్థకి అతీతమైనటువంటి ఏ భాష అయినా వాడి ఎవరినైనా కించపరిచే హక్కు ఉన్నటువంటి భావ ప్రకటన ఆయనకు ఒక్కళ్ళకే సొంతం అవుతుందా? రాయండి, మీరు కూడా రాయండి. మీరు చెప్పండి సార్, రచయిత అంటే చెప్పండి సార్. మీ భావ ప్రకటన ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడం అనేది భావ ప్రకటన అవుతుందా? కాదు, ఇప్పుడు మీరు నిలదీయడానికి వచ్చింది. అది తప్పేం లేదని ఎప్పటికి కూడా మీరు అనుకుంటున్నారా? తప్పేం లేదని నిర్వచనం రచయితలకు నిర్వచనం ఏందో మీరు చెప్పండి. అదే నేను అడిగింది, ప్రజలకి అర్థమయ్యే భాషలో, ప్రజలకు అంగీకరించే భాషలో రాసే వాళ్ళని రచయిత అంటారు. మేము చూసింది అలా కాకుండా రచయితల్ని కూర్చోబెట్టి మిగతా మీ వైపు నుంచి కూడా రచయితల్ని కూర్చోబెట్టి అడగండి. అక్కడ రచయిత మీకు సమాధానం. ఒక్క నిమిషం, మోహన్ రావుపాటి గారు మాట్లాడతారు. చూడకండి, ఒక్క నిమిషం, మోహన్ రావుపాటి గారు రచయిత మాట్లాడతారు. మోహన్ గారు ఏమంటారు? అంటే మేము ఒప్పుకోము. ఎలా మోహన్ గారు ఏమంటారు మీరు? సార్ సాయి గారు చెప్పండి. ఈ మోహన్ రావుపాటి గారు కూడా విజయ్ భాస్కర్ తో పాటుగా ఈ గొడవకి కారణం. సోషల్ మీడియాలో ఈ గొడవ జరగడానికి ఆయన కూడా రకరకాల పోస్టులు పెట్టి గొడవ చేసి అక్కడికి వెళ్లి మనం గొడవ చేయాలని చెప్పి రకరకాలుగా ఒక్క నిమిషం, ఇక్కడ రచ్చ చేసేటైతే కేవలం అరుపులే ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళ ప్రశ్న ఒకళ్ళ సమాధానం, మీ వాదన వినిపించండి, అవతల వాదన కూడా వినండి. అయితే ఒక మాట సార్, ఒక మాట, నేను ప్రశ్న సమాధానం అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్న వాళ్ళని అడగండి. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ లంగలు లఫంగలు అని చెప్పేసి నానా మాటలు తిట్టిండు కదా. ఆ తిట్టినటువంటి కేసీఆర్ గారు ఆంధ్రాకు వస్తే ఆయనని బాగా అభిమానించి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి భోజనాలు పెట్టి అవన్నీ చేస్తారు. పరిటాల రవి కుమార్ పెళ్లికి వస్తే చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. మరి స్కైబాబా అంటే ఆయన విజయవాడకు వస్తే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముస్లిం కాబట్టి. రైట్, ఒక్కసారి టార్గెట్ చేస్తారా?
ఒక్క నిమిషం అంటే మోహన్ గారు ఎక్కడ ఐడియాలు అయ్యండి? అదే అదే ఆ పాయింట్ మోహన్ గారే చెప్పాలి. వినండి మీరు. మోహన్ గారు చెప్పండి. మోహన్ గారికి దగ్గరే దానికి సమాధానం ఉంది. అదే మాట్లాడండి. చెప్పమనండి మోహన్ గారిని మాట్లాడమనండి. చెప్పండి చెప్పండి. నేను కూడా ఇప్పటికి కూడా స్కై బాబాని పసుపు రవీంద్ర గారిని ఇద్దరిని పిలిచి భోజనం పెడతానండి. ఇప్పటికి కూడా పసుపు రవీంద్ర గారిని స్కై బాబా గారిని ఇద్దరిని పిలిచి భోజనం పెడతానండి. దానికి నాకేం అభ్యంతరం లేదు. రైట్. ఇక్కడ ఆనాడు కేసీఆర్ ఆదరించినప్పుడు వాళ్ళ మమ్మల్ని ఎందుకు స్కై బాబా గారిని అడిగింది ఏంటంటే ఉద్యమ కాలంలో ఏం తిట్టినా ఒప్పుకున్నామండి, ఆదరిస్తామండి, ఆదరించకుండా ఏమీ పోమండి, ఎవరైనా ఆదరిస్తామండి. నన్ను చంపడానికి వచ్చిన కూడా ఆదరించి అన్నం పెడతానండి, చచ్చిపోతాను హ్యాపీగా. దాని గురించి నాకే సమస్య లేదండి. రైట్. ఈవేళ రచయితగా అక్కడ ఉన్నటువంటి రచనలో భావ ప్రకటన స్వాతంత్రపు కాకపోతే ఏంటండి భావ ప్రకటన స్వాతంత్రపు హక్కుకి భంగం కలిగించడం అనేటువంటిది ఎంతవరకు రైట్ అని ఆయన అడుగుతున్నారు. అరే ఇప్పుడు అడగడం ఏందండి? ఆయన తెలంగాణ ఉద్యమంలో అడిగి దాని కౌంటర్ గా ఒక రాత్రి సరిపోతుంది కదా. రవీంద్ర గారు ఒక్క నిమిషం వినండి. మీరు వినండి రవీంద్ర గారు. తెలంగాణ వచ్చింది ఇంకా ఎందుకండి ఆ భాష? వినండి. ఇంకా ఎందుకండి ఉద్యమ భాష? 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఉద్యమాలు 3 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి సమస్య లేదండి, ఉద్యమ భాష వదిలేయండి. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే స్కై బాబా ఒక్క నిమిషం వినండి సార్ పరిశుభ్ర రవీంద్ర గారు, రఘుబాబు గారు ఒక్క నిమిషం వినండి సార్. మా మాట కూడా వినండి. భావ ప్రకటన మాకు కూడా ఉంటుందండి. పొరపాటు మేము కూడా మనుషులు మీలాగా రాయండి సార్ మీ భావ ప్రకటన. ఇక్కడ సమస్య ఏంటి అంటే స్కై బాబా గారు ఆ రోజు మాట్లాడారు, అప్పుడు నాకే ప్రాబ్లం లేదండి. అది ఉద్యమం వేడి. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, వినబడతలేదు. ఉద్యమ ఆవేశం, దాని గురించి నాకే సమస్య లేదండి. కానీ ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటి అంటే నిన్న వాళ్ళు కూడా వీళ్ళు అడిగింది ఆ రోజు మాటలకి ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నాము, ఇప్పుడు అందరం ఒకటే అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదండి. దాని గురించి ఎందుకు ఇప్పుడు కూడా ఆయన ఆ మాట చెప్పడానికి వెనకాడుతున్నారు అంటే ఇప్పుడు కూడా ఆయన అదే ఉద్దేశంతో ఉన్నారనే కదా అర్థం. రైట్. నారాయణ గారు మీరేమంటారు ఈ ఇష్యూలో? ఎవరు ఆ ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం వేడి, ఉద్యమం అది నన్ను తిట్టినా పరిస్తాను, ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఎందుకు ఉద్యమం అయిపోయి 3 సంవత్సరాలు అయింది, దానికి విచారం వ్యక్తం చేయమన్నాం, అది తప్ప అండి? ఇప్పుడు అదేం లేదండి, మీరు నేను అలైబాల ఇచ్చుకుందామండి, మీరు నాకు అన్నదమ్ములు, నేను మీకు అన్నదమ్ముడు, స్కై బాబా గారు ఒక్క మాట చెప్తే ఏం పోతుందండి? ఏం ప్రపంచం ఇదైపోతుందా? ఇద్దరు హ్యాపీగా ఉండాలి కదా, ఆయన హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. నిన్న వాళ్ళు కూడా ఏం చెప్పారు, మీరు ఆ ఒక్క మాట చెప్పి పుస్తకావిష్కరణ చేసుకోమన్నారు. పుస్తకావిష్కరణ చేసుకోవద్దని కూడా అనలేదు కదా. మరి ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకి ఎక్కడ దేనికి అడ్డం కలిగారు? ఆ ఒక్కటే చెప్పండి నాకు. రైట్. నారాయణ గారు అక్కడ ఏం జరిగిందో సాయి గారు నేను చెప్తాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. నారాయణ గారు కూడా మాట్లాడతారు, తర్వాత మీరు. దయచేసి మిత్రులారా, మీ అందరూ మాట్లాడినప్పుడు నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను, ఎక్కడ కలగజేసుకోవాలి. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది కనీసం 2-3 నిమిషాలు మాత్రమే. దయచేసి కొద్దిగా నాకు ఆటంకం కలిగించొద్దని కోరుతున్నాను. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కాబట్టి అక్కడ దోపిడీ ఉంది, ఇక్కడ దోపిడీ ఉంది. దోపిడీ దొరలకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తే, ఇప్పుడు శ్రీశ్రీ గారి పేరు చెప్పారు కాబట్టి రవీంద్ర గారు చెప్తున్నా, దోపిడీ దొరలకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తే ఎప్పుడు ఆక్షేపణ కాదు. కానీ రాసిన కవిత్వం ఈ ధోరణి మన ఆంధ్ర దేశంలో మోడీ వచ్చిన తర్వాత రచయితల మీద, కవుల మీద, కళాకారుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్ద ఆటంకంగా ఉంది. కానీ విజయవాడలో దాదాపు 25 ఏళ్ల నుంచి బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా రచనలు వచ్చాయి, చాలా పొగుడుతూ వచ్చాయి, చాలా తిడుతూ వచ్చాయి, వర్గ దృష్టి లేని రచనలు వచ్చినాయి, అందరు పడుకోబెట్టే రచనలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా రాత్రి జరిగినటువంటి పరిస్థితి జరగల. ఎందుకంటే బుక్ ఫెస్టివల్లో రకరకాల సాహిత్యం ఉంటుంది. ఎవరికి నచ్చిన సాహిత్యాన్ని వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ప్రశ్నించడానికి కూడా కొన్ని వేదికలు ఉంటాయి. బుక్ ఫెస్టివల్కి సంబంధించిన నిర్వాహకులకు చెప్పండి, పోలీస్ కంప్లైంట్ పెట్టండి. కానీ ఆ డయాస్ దగ్గరికి వెళ్ళి ఆవిష్కరణ సందర్భంగా, పైగా ఆయన సంపాదకుడిగా ఉన్నటువంటి పత్రిక ఆయన రాసింది కాదు, రాత్రిది రాసింది, అంతకు ముందుది తెలంగాణ పోరాటంలో ఆయన రాశాడు. దాని మీద ఆయన సిద్ధాంతంలో కానీ ఆయన కవిత్వంలో కానీ నేనేమి ఏకీభవించట్లా, వ్యతిరేకిస్తున్నాను, ఏకీభవించట్లా. కానీ రాత్రి జరిగిన ఘటన మాత్రం దాంట్లో తెలుగుదేశం వాళ్ళు పాల్గొన్నారు, ప్రత్యక్షంగా కనబడుతున్నాయి ఫోటోలు, మాజీ కార్పొరేటర్లు అంతా ఉన్నారు. అది ప్రజా సంఘాలు ప్రజలందరూ చేసిన పని అయితే కాదు. అది ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు, అందులో 3-4 నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడైనా ఒక ఘటన జరిగినప్పుడు, అంటే ఒక సాహిత్య ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ రకమైన అల్లరి ప్రారంభం అవడం అనేది విజయవాడ లాంటి సాంస్కృతిక రాజధానిలో అది సరైనది కాదు. అసలు వీలు కాదు. చంద్రబాబు నాయుడు గారే అన్నారు, తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళంతా తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం ఆంధ్ర.
జరగలేదండి. రాష్ట్రాలు రెండు గొడవపడి కొట్టుకుంటుంటే నిక్కచ్చిగా ఏకరాష్ట్రం కావాలని రామారావు పెట్టిన పార్టీలోనేమో తెలంగాణ మాది, ఆంధ్ర మాది, రాయలసీమ మాది అని ఆయన చెప్తే ఇన్ని పార్టీలు దాదాపు కాంగ్రెసు, తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా దాదాపు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మాకు తెలంగాణ కావాలని, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మాకు ఆంధ్ర కావాలని ఆ రోజునే ప్రజల సమస్యలు వదిలేసి ఇప్పుడు చర్చ దీని గురించి కాదనుకుంటున్నాను. వినండి నేను అదే చెప్పా మీకు, నేను అదే చెప్పాను. నేను చెప్పింది అదే దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరగలేదు. ఏమండి చరిత్ర తెలుసు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరగలేదు, విచ్ఛిన్నకర ఉద్యమం జరిగింది. భారతదేశంలో ఇలాంటి ఉద్యమాలు చాలా జరిగాయి. దాన్ని బలపరుస్తూ మీరు రాశారు కవిత్వం, మీరు కాదంట్లా, మీరు దాన్ని బలపరుస్తూ రాశారు. ఆ కవిత్వం చదివారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కవిత్వం చదివారు. దోపిడీకి వ్యతిరేక పోరాటంలో కవిత్వం బతుకుద్దండి. కానీ ఇలా మీరు రాసిన కవిత్వాన్ని రాత్రి రాపడం తప్పని కూడా నేను చెప్తున్నా. అది భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఆటంకమని చెప్పి వ్యతిరేకంగా పోరాడదామండి, కానీ చర్చల్లో కాదండి. ఎక్కడ పోరాడదాం? దానికి వీధుల్లో పోరాడదామండి. ఒక్క మాట మేము పోరాడుతున్నాం అండి, మేము కవిత్వంతోనే పోరాడుతున్నాం, దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒక్క మాట నారాయణ గారు, ఈవేళ ఆ కవిత్వాన్ని మీరు దోపిడీ ఆయన చెప్పిన భావాలు నేను చదవలేదు, నేను అనుకూలంగా కొల్లేను. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతి నిన్న వచ్చిన వాళ్ళు కూడా భాషలో ఉండొచ్చు, కానీ కవిత్వం రాసుకున్న అందరికి ఉందగా. ఒక నిమిషం మాట్లాడేవాడి సార్. చెప్పండి సామాన్య కిరణ్ గారు వైసీపీ ఎంపీగా చిత్తూరులో పోటీ చేశారు. ఆమె హైదరాబాద్ లో పుస్తకావిష్కరణప్పుడు ఈ స్కై బాబా గారు ఆ పుస్తకాన్ని అడ్డుకున్నారు. ఆమె తెలుగుదేశం కాదండి, ఆమె వైసీపీ అండి. నారాయణ గారు చిత్తూరు ఎంపీగా ఓడిపోయారు, ఆమె తెలుగుదేశం కాదండి. హైదరాబాద్ ఎందుకు అడ్డుకున్నారండి? చిత్రీకరిస్తున్నారు. పార్టీలు ఎక్కడి నుంచి వచ్చాయి పార్టీలు? ఆయన అడ్డుకోవడం తప్పే. రైట్, నాకేం సంబంధం లేదు, అది అదేమి మాకు గుర్తు కూడా లేదు అసలు, అది మేమేం చేయలేదు దాని గురించి. చెప్పారా? అప్పుడు చర్చ చేశారా? అప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద దాడి అన్నారా? ఇప్పుడు ఎందుకు తెలంగాణ వాళ్ళ మీద దాడి అంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇది కేవలం స్కై బాబా అనే వ్యక్తి మీద ఆయన చేసిన తప్పులకి క్షమాపణ చెప్పన్నారు. ఇప్పుడు దీన్ని ఆంధ్ర తెలంగాణ సమస్యగా, తెలుగుదేశం సమస్యగా, ఇంకో సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అసలు హైదరాబాద్ వాళ్ళు చేస్తే తప్పండి. అది ఎవరు ఎక్కడ చేసినా సాహిత్యాన్ని ఆపడం తప్పండి. రవీంద్ర గారు ఆమె మీద ఎందుకు దాడి చేశారు? తప్పండి. అది సాహిత్యం మీద ఎవరు దాడి చేసినా తప్పే, నేను సామాజిక ఎవరు దాడి చేసినా తప్పే, భావాల మీద ఎవరు దాడి చేసినా తప్పే. ఒక్క నిమిషం ఎందుకు ఖండించలేదు నారాయణ గారు? ఆ రోజు ఎందుకు ఖండించారు? ఏం చేశారు? మేము ఖండించాం. ఒక్క నిమిషం అండి మోహన్ గారు, మీరు చిత్రీకరించారా? ఒక్క నిమిషం మోహన్ గారు, ప్రస్తుతం ఒక్కసారి పుస్తక మహోత్సవం కార్యదర్శి ప్రస్తుతం మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు మీరు? మీకు పుస్తక మహోత్సవంలో ఈ తరహా కార్యక్రమం జరగడం ఎవరిది తప్పు అనిపిస్తోందండి? నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం అండి. 29 సంవత్సరాల నుంచి విజయవాడ బుక్ ఫెస్టివల్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాం. భారతదేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ చాలా ప్రతిష్టాత్మకమైన బుక్ ఫెస్టివల్. రైట్. ఢిల్లీ, కలకట్టా తర్వాత విజయవాడ బుక్ ఫెస్టివల్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించే బుక్ ఫెస్టివల్ అని భారతదేశంలో పేరుంది. రెండోది, బుక్ ఫెస్టివల్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే భిన్నాభిప్రాయాలకి అవకాశం ఉన్నటువంటి వేదిక. రెండో విషయం, ఈ బుక్ ఫెస్టివల్లో అనేక రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. ఒక స్టాల్లో బైబిల్ ఉండిద్ది, ఇంకో స్టాల్లో ఖురాన్ ఉండిద్ది, ఇంకో స్టాల్లో భగవద్గీత ఉండిద్ది. అందుకని అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే వేదికగా మేము భావిస్తున్నాం ఇది. రైట్. అందులో భాగంగా
గత 29 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. అది విజయవాడ బుక్ ఫెస్టివల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ రెస్పాన్సిబిలిటీ తోటి ఖర్చు పెట్టి నిర్వహిస్తుంది. రైట్. కొన్ని కార్యక్రమాలు మా దగ్గర ఉన్న 2 వేదికల మీద వాళ్ళు సాహిత్య ప్రోగ్రాం నిర్వహించుకోవచ్చు, రైట్, అట్లాగే పుస్తకావిష్కరణ నిర్వహించుకోవచ్చు. రైట్. అందుట్లో భాగంగా స్కై బాబా అనే అతను మమ్మల్ని సంప్రదించి 3వ తారీఖు పుస్తకావిష్కరణ చేసుకుంటామని అడిగారు. అప్పటికే 6 నుంచి 7 దాకా, 7 నుంచి 8 దాకా కార్యక్రమాలు బుక్ అయింది. 8 నుంచి 9 దాకా కార్యక్రమాలు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఏ పుస్తకం బుక్ చేస్తావు, స్పీకర్లు ఎవరు అని అడిగాము. ఈ సంవత్సరంలో మైనార్టీ కవులు రాసిన కవిత్వం సంకలనం చేసి పుస్తకం కొత్తగా తీసుకొచ్చాము. అది ఆవిష్కరించుకుంటాము. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి వోల్కా గారు దీన్ని ఆవిష్కరిస్తారు. విజయవాడలో ప్రముఖులుగా ఉన్నటువంటి ఖాదర్ మొహీద్దీన్ దీన్ని పరిచయం చేస్తారు అని చెప్పారు. మేము ఆయనకి స్లాట్ బుక్ చేశాము. ఇది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యక్రమం కాదు, రచయితలు సొంతగా బుక్ చేసుకున్నటువంటి కార్యక్రమం. రైట్. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం లేదని కొంతమంది, ఆయన 3 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక కవిత ఆధారంగా కార్యక్రమాన్ని నిర్వహించము అన్నారు. రైట్. నేనేమంటామంటే మాకున్న రైట్ ఏంటంటే ఎవరైనా కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు వేదిక మీద భాషకు సంబంధించి కానీ తిట్లకు సంబంధించి కానీ ఇబ్బందికరంగా కార్యక్రమం నిర్వహించేటప్పుడు మేము ఆపే రైట్ మాకుంది. అసలు కార్యక్రమమే జరగకుండా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, గొడవ చేశారు. అది మంచి పద్ధతి కాదనేది మా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సభ మీద మాట్లాడటంలో రైట్. కవిత్వానికి కులము, ప్రాంతము, మతం లేదండి. కవిత్వానికి వర్గమే ఉంది. రైట్. అది తర్వాత ఇక్కడ బేసిక్ గా మౌలికమైన ప్రశ్న ఏదైతే లేదండి, ఆ అబ్జెక్షన్ కి సంబంధించి జరగట్లేదండి. మేము స్పష్టంగా నిర్వాహకులకి అడిగింది కానీ స్కైబాబా గారిని అడిగింది కానీ ఒకటే, మీరు ఆ రోజు మమ్మల్ని ఇంత జుగుప్సాకరంగా తిట్టినారు, అది ఆ రోజుకి పరిమితమా, ఈ రోజుకి మీరు ఆ స్టాండ్ మీద నిలబడి ఉన్నారా? మీరు మీరు స్టాండ్ మారింది, అది ఉద్యమకాలానికి సంబంధించింది, ఇప్పుడు దానికి సంబంధం లేదు అని మీ భావన అయితే ఆ ఒక్క మాట చెప్పి మీ కార్యక్రమం మీరు చేసుకోండి అన్నాం. ఆ ఒక్క మాట చెప్పడానికి నిన్న ఆయన ఇష్టపడలేదు. ఈ రోజు ఇప్పటిదాకా మీరు అడిగారు 4 సార్లు, మేము అడిగాం 4 సార్లు. ఆయన ఈ రోజుకి ఆయన నేను దానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. ఆయన కట్టుబడి ఉన్నాను అంటే ఏంటి? అక్కడతో అయిపోయింది అంటున్నారు. అది ఉద్యమ సమయంలో తప్పించి ఇప్పుడు కాదని చెప్పి అనడం అనే విషయాన్ని మళ్ళీ మీరు ఖాయం చేయకండి. ఇప్పుడు దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఒక మాట చెప్తే అది ఆ రోజుకి సంబంధించింది, ఈ రోజుకి అది ఆ రోజు సంబంధించింది, ఇప్పుడు కాదు అన్న మాట నిన్న మీరు సభాముఖంగా చెప్పున్నట్టయితే అసలు సమస్య లేదు కదా. కాదండి, ఆయన కవిత్వాన్ని చెప్తాడు, రాత్రి చేసిన దానికి బుక్ ఎగ్జిబిషన్ వీళ్ళు చెప్తారా? అదే కదా, అప్పుడు ఆయన చెప్తే మేము నిర్వాహకులను అడిగింది కూడా అదే అండి. లక్ష్మీ గారికి తెలుసు, లేకపోతే అడిగింది ఏమిటా వాళ్ళని అన్యాయం చేసినట్టు మాట్లాడకండి సార్. ఒక్క నిమిషం, అంత ఇదేం చేయలేదు. రైట్. నిరసన తెలిపే హక్కు కూడా లేదు. ఎక్కడండి మీరు తెలిపేది? ఎక్కడ? ఒక్క నిమిషం నారాయణ గారు, మళ్ళీ మీరు వేరే స్కైబాబా గారు చెప్పండి. స్కైబాబా గారు ఇక్కడ ఒకటే పాయింట్, నిరసన తెలపడానికి ప్రదేశాలు ఉంటాయండి ఇక్కడ జరపాలని? ప్రదేశాలు పెట్టారు కదా అలంకార థియేటర్ దగ్గర, ప్రదేశాలు పెట్టారు అలంకార థియేటర్ దగ్గర. రైట్. ఇష్యూ మళ్ళీ వేరే వైపుకి తీసుకెళ్లొద్దు. ఒక్క నిమిషం స్కైబాబా గారు, ఈవేళ ఈ ఇష్యూలో మీరేం చెప్పదలుచుకున్నారు పబ్లిక్కి? ఆనాటి ఇప్పటితో వదిలేద్దాం, ఇక అవి వదిలేసి ఎవరి పనాలు చేసుకుందాం అంటారా? ఇప్పటికి కూడా వాటికి సంబంధించి తవ్వి తీసుకోవాల్సిన అవసరం అట్లా ఎట్టుకుంటారు ఇప్పుడు కూడా? సాయి గారు, మీరు మంచి బాగా అడిగారు. అక్కడికే మనం రావాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు తీవ్ర పదజాలంతో మాట్లాడారు, కవులు తీవ్రమైన కవితలు రాశారు,
తెలంగాణ ఇవాళ వచ్చింది, 2 రాష్ట్రాలుగా విడిపోయి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవాళ 5 ఏళ్లుగా అందరూ మళ్ళీ అన్నదమ్ములుగా నడుచుకుంటున్న కొనసాగుతూ వస్తున్న వాతావరణం ఏర్పడ్డది. రాజకీయ నాయకులు కలిసిపోయారు, మీకు తెలుసు. ఇవాళ నన్నొక్కడిని టార్గెట్ చేస్తూ అప్పటి 5 ఏళ్ల క్రితం నాటి ఒక కవితను తీసుకొచ్చి నా మీద దాడికి ప్రయత్నించడం అనేది వాళ్ళు చేసిన తప్పు. మేము స్పష్టంగా చెప్తున్నామండి. మీ రాష్ట్రానికి తెలుగు అదే పుస్తక ప్రదర్శనశాల ఆవిష్కరణ చేసుకోవడానికి నేను ఒక అతిథిగా వస్తే మీరు నన్ను అవమానపరిచి అర్ధరాత్రికి రాత్రి ఎల్లగొట్టారు. రెండో విషయం ఏంటంటే పుస్తక ప్రదర్శన వారు నాకేమీ చెప్పకుండానే అది పుస్తక ఆవిష్కరణ సభ క్యాన్సిల్ చేస్తున్నాం అని నాకు చెప్పకుండానే క్యాన్సిల్ చేశారు వీళ్ళ ఒత్తిడి వల్ల. ఈ గొడవ పెద్ద ఎత్తున వీళ్ళు చేయబోతున్నారు, వీళ్ళు హద్దులో లేకుండా మాట్లాడుతున్నారు, ఇది పెద్ద గొడవకు దారితీసే ప్రమాదం ఉందని చెప్పేసి బహుశా వాళ్ళకు వాళ్ళే ఆ సభను క్యాన్సిల్ చేశారు. క్యాన్సల్ అంటే ఒక పుస్తక ఆవిష్కరణ జరగబోతున్నదని చెప్పేసి మేము ప్రచారం చేసుకున్నాము. వాళ్ళు మాకు గంట సేపు టైం ఇచ్చారు. మేము ఓల్గా గారిని మిగతా వక్తల్ని పిలుచుకున్నాము. విజయవాడ నుంచి కేఎన్ మల్లీశ్వరి గారు వెయిట్ చేస్తున్నారు. ఓల్గా గారు ఆరోగ్యం బాగాలేకున్నప్పటికీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆమె మధ్యాహ్నం మీటింగ్ నుంచి ఆ మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళు వచ్చి గొడవ చేసి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయించడం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎక్కడ ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడు 18 నుంచి 20 వరకు హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ ఉందండి. వీళ్ళందరినీ వస్తారు కదా, మేమేమన్నా అంటామా? విషయాల్ని తోడి దాని వెనక వేరే కారణాలు. మోహన్ గారి తెలుగుదేశం నాయకుల ఉద్దేశాలు ఆ విషయాలు వాళ్ళు ఆ కారణం తీసుకొచ్చారు. ఒక్క మాట స్కైబాబా గారు, ఉద్దేశాలకు సంబంధించి ఒక్క మాట రవీంద్ర గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఉద్దేశాల గురించినటువంటి అంశం మీకు ఆరోపించేటువంటి అవకాశం ఉంది, అదే సమయంలో వాళ్ళు జవాబు చెప్తారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే కేసీఆర్ గురించి ఇందాక రవీంద్ర గారు కూడా మాట్లాడారు. కేసీఆర్ ఆనాడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడతో మర్చిపోదాం, ఇక ఆంధ్రుల పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కూడా ఆయనే మాట్లాడారు. మున్సిపల్ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో జరిగిన సందర్భం కూడా చూసాం. అంటే ఏంటి, ఆనాడు జరిగిన దానికి ఆ తర్వాత ఇక వదిలేద్దాం అనేటువంటి పాయింట్ ఆయన మాట్లాడారు. అట్లాగే మీరు కూడా ఏమన్నా ఇక పాత వదిలేద్దాం, ఇక్కడి నుంచి మనందరం కూడా కరెక్టే అనేటువంటి పాయింట్, ఆ కవితలకి ఇప్పటికీ సంబంధం లేదు, ఆంధ్ర ప్రజలకి ఇది సంబంధం లేదనేటువంటి పాయింట్ని ఒక ముక్క చెప్పేస్తే అయిపోతుంది కదా, అట్లా ఏమన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? కాదు సాయి గారు, ఒక్క నిమిషం, ఒక మాట. స్కైబాబా గారిని ఆన్సర్ చేసిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. అదే అండి నేను చెప్తున్నా. ఆయనకి సూటిగా నేను అడిగాను, ఆయన చెప్తే బాగుంటుంది కదా, ఆన్సర్ బాబా గారు చెప్తే బాగుంటుంది. ఒక్క నిమిషం చెప్పండి. చరిత్రలో, సాహిత్య చరిత్రలో ముఖ్యంగా చాలా మంది మహాకవులు గాని కవులు గాని చాలా విషయాలు రాశారు. ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు స్పందిస్తారు. కవులు రచయితలు అనే వాళ్ళు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడరు. రాజకీయ నాయకుల్లాగా ఒకప్పుడు ఒకటి మాట్లాడి వెంటనే నాలుక తిప్పేసుకునే రకం కాదు కవులు రచయితలంటే. కవులు రచయితలంటే అర్థం చేసుకుంటే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అంత మహాకవుల దగ్గర నుంచి మామూలు కవుల వరకు ఎన్నో రచనలు రాశారు. దిగంబర కవిత్వం అనే పెద్ద ఉద్యమమే తెలుగు సాహిత్యంలో వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బోలెడు కవితలు అట్లా వచ్చాయి. మా పిల్లలు 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు అవే వాటిని నవ్వులాటకు తీసుకుంటూ అవన్నీ ఆత్మహత్యలు కావు, కేవలం అవన్నీ నమ్మిస్తున్నారని చెప్పేసి తెలంగాణకు అడ్డుకుంటున్న మా రక్తం ఎంతగా మరిగిందో మా నరాలు ఎంతగా కూర్చున్న మీకు ఎట్లా తెలుస్తుంది? ఏ కవులు ఎవరు ఎప్పుడు కూడా ఎరగక మళ్ళీ చూడరు. మాట్లాడడానికి ఉండదు, రికార్డ్ అయిపోతుంది. అది కాలం నిర్ణయిస్తుంది.
మేము 2012లో వచ్చిన కవితల్ని తీసుకొచ్చి ఇప్పుడు చర్చ పెట్టి ఇప్పుడు దానికి మీరు క్షమాపణ చెప్పండి, లేదంటే ఇంకో రకంగా ఈనాటి కాలానికి ఆ కవిత వర్తించదు అనే పదమే అడిగింది. అది ఆనాటిది ఈనాటికి సంబంధం లేదు అని ఒక్క మాట మీ నోట్లో ఇప్పటికీ మేము చెప్పించలేకపోయాం. చెప్పండి సార్. సాయిబాబా గారు ఆ రోజు రాసిన కవితకే గనక కట్టుబడి ఉంటే ఆయన వాస్తవానికి బుక్ ఫేరు కి నిర్వాహకుల్ని సంప్రదించరు, అట్లాగే కొనసాగించరు. కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే ఒక ప్రేమ నుండి, ఒక విశాల దృక్పథం నుండి అప్పుడు రాసినాయి ఓకే, కానీ దాన్నే ఇంకా పట్టుకొని వేలాడడానికి మేమే సిద్ధంగా లేవు. ఇక్కడ మీరు చక్కగా చెప్పారు. ఇదే ఇష్యూ అదే మాట చేసింది, అదే మాట అండి. చెప్పించడమే సార్ నాకు అర్థం కాదు. ఆయన టార్గెట్ చేయడమే. మీరు కాబట్టి మీరు ఆయన ఈ రోజుకి ఇప్పటికీ మీ పక్కన కూర్చుని ఆయన ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదు. మీరు ఇచ్చారు ఓకే, కాదంటలేదు. ఏమంటే రాజకీయ నాయకులు మీరు పాలక వర్గాన్ని తిట్టండి, రాజకీయ నాయకులను తిట్టండి, మీరు చేయండి, మేము కాదంటలేదు. మీ ఆవేదన మీరు వ్యక్తపరిచారు, మేము కాదంటలేదు. ఒక మాట మేము కూడా సార్ ఒక మాట ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొన్నటువంటి నారాయణ గారు గాని, లక్ష్మయ్య గారు గాని, లేకుంటే మోహన్ గారు గాని, విజయభాస్కర్ గారు గాని మాకు రెస్పెక్ట్ ఉంది. అందరి పట్ల అన్నదమ్ములే మేము అంతా మాకేం తేడా లేదు. అదే కాకుంటే సాయిబాబా అనేటటువంటి ఒక సాహిత్యకారుడు గత 25 ఏళ్లుగా అస్తిత్వ ఉద్యమాల్లో ఒక బలమైన గొంతుకగా ఉన్నవాడిని టార్గెట్ చేయడము, మీరు దుర్మార్గం. రవీంద్ర గారు పొరపాటు. ఎవరిని టార్గెట్ చేయలేదు సార్. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయలేదు. ఎవరిని టార్గెట్ చేయలేదు సార్. ఇక్కడ కేవలం ఆయన చెప్పాలి. మేము క్షమాపణ చెప్తాం లేదా ముందు మీరు దానికి కట్టుబడి రవీంద్ర గారు చెప్పినట్టుగా మీరు రవీంద్ర గారు చెప్పిన దాంట్లో మీరు ఏకీభవిస్తున్నారా? రైట్ ఒక్క నిమిషం మోహన్ గారు చెప్పండి. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. మోహన్ గారు మోహన్ గారు చెప్పండి. ధ్యాన ముద్రలో ఉన్నారు. మోహన్ గారు వినబడుతోందా మీకు? రైట్ అంటే ఏది రాయాలి? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను సార్, ఒక ప్రశ్న విజయభాస్కర్ సార్. ఒక్క నిమిషం నారాయణ గారు మాట్లాడాక మీరు మాట్లాడివ్వండి. ఇప్పుడు ఏది రాయాలి, ఏ కథ రాయాలి, ఏ కవిత రాయాలి, లేదా ఏది తినాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు పెరుగుతుంది. ఈ చర్యలు పెరుగుతున్నాయి. కానీ సాహితీ రంగం మీద ఈ రకమైన ధోరణి అయితే మంచిది. అంటే భాష ఎలాగైనా ఎవరినైనా కాదు, భాషలో కూడా ఉంది. భాష గురించే మాట్లాడాలి. వారు ఏమి రాయాలి, ఎలా రాయాలి అన్నది మేము 4 ఏళ్ల క్రితం చాలా భాష వాడారు, వాళ్ళు వాడారు, మనం వాడాం. భాషకు సంబంధించి చాలా జరిగినాయి. కానీ ఇటువంటి చర్చలు అంటే మన వైపు నుంచి ప్రాంతానికి చేస్తున్నారు మీరు. నేనేది కవిత్వం ప్రాంతం కాదండి, అది కవిత్వం ప్రాంతం కోసం జరిగింది అనేది అక్కడ చెప్పేది. అందుకని ఆయన చెప్పాడు. రవీంద్ర గారు నేను అంటుంది ఏది రాయాలని నిర్దేశించే అధికారం మాత్రం ఎవరికి పెరుగుతుంది. ఆ ధోరణి మీరు వేరే వైపుకి వెళ్తున్నారు. భాష ఏ భాష అయినా వాడచ్చునా అని భాష ఎట్లా వాడుతున్నాం? కవిత్వంలో కూడా భాష అంటే వాళ్ళ ప్రాంతీయ భాషలు ఉంటాయి. ప్రాంతీయ భాషకు అభ్యంతరం లేదండి. ఆ దుర్భాషలు అంటే దెంగే నా కొడక, లంజ కొడక ఇట్లాంటివి వాడచ్చునా? అది కవిత్వమే అవుతుందా? కవిత్వం అవుతుందండి. బండి వెనక బండి దిగంబర కవిత్వం వ్యతిరేక నైజాం సర్కరోడా అనేది ఒకటే ఉంటుందా? నైజాం సర్కరోడా అన్నాం. బండి వెనక బండి కట్టి ఏ బండిలో పోతా కొడకో అన్నాం. అది నా కొడక కాదు కదా, నా కొడక కూడా అన్నాం. రైట్. ఇప్పుడు అంటే ఆ పోరాట కాలంలో పుట్టిన పాట అది. ఇప్పుడు నా కొడక అంటే ఊరుకోరుగా. రైట్. అది ఒక్క పర్టికులర్ పర్సన్ అన్నారు సార్. నైజాం సర్కర్ లంజా కొడుకులు అన్నారు సార్.
ఏంటంటే సార్ ఇది విషయం ఒక క్లారిటీ సాయి గారు చెప్పండి సాయి గారు చెప్పండి ఇప్పుడు అందులో ఉన్న కవితలు 40 మంది రాశారు. ఆ ఉద్యమ కాలంలో కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించండి. రైట్, మీ ఆరోపణ అదే, అంతే కదా? అదే. రెండవది మీరు ఇప్పుడు చెప్తున్న పదం నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఆ పదం నేను వాడింది కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళకు టార్గెట్ చేయమంటారు అంతే. నన్ను టార్గెట్ చేస్తూ నా మీద ఇంకా చాలా వీళ్ళు ఖాయం చేస్తున్నారు. వీళ్ళ సమర్థకులు వీళ్ళు మాట్లాడిన బూతులు మీరు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో చూడండి. మాట్లాడిన పదాలే నన్ను సోషల్ మీడియాలో ఎవరి వ్యాఖ్యలు అనే దాని గురించి నేను అడగట్లేదు. ఇక్కడ ఈ కవిత పదం మీరు వాడిన పదమేనా? దెంగే అనే పదం, ఇట్లాంటి పదాలు వాడొచ్చునా? ఇది కవితేనా? ఇది నేను అడుగుతుంది. ఆయన పేరు మీద వచ్చిన కవిత ఇది ఆయన రాసిందా కాదా? అలాంటి పదాలు వాడచ్చా? ఆయన రాశారా లేదా నేను అడిగేది అది. ఆయన రాయకపోతే రాయలేదనే చెప్పనండి. అది కాదండి, ఈ పదం మీరు రాసిందా కాదా? ఈ కవిత 2012లో నేను రాసిందే అది. ఇప్పుడే కదా సార్ మీరు కవితకి వాడే పదజాలమా? కవితకి వాడే పదజాలమేనుకుంటున్నారా అంటున్నాను. నేను అంటుంది ప్రాంతపరమైనటువంటి ఉద్వేగాన్ని గురించి అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. మీ పోరాట పందాన్ని గురించి అభ్యంతరం వ్యక్తం చేయట్లా. ఈ పదం వాడదగ్గ పదమేనని మీరు ఇవాళకి అనుకుంటున్నారా? 2012లో వాడిన పదాన్ని తీసుకొచ్చి ఇవాళకి అనుకుంటున్నారా? ఆ పదం వాడుక పదమేనా? కవితాత్మక పదమేనా? కవితాత్మక పదమేనా? సాయి గారు నేను చెప్తాను, సమాధానం వినండి. చెప్పండి. శ్రీశ్రీ వాడిన వాక్యము కవితాత్మక దొంగలంజ కొడుకులు అసలే మసిలే ఈ లోకంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎదవలు కూడా ఉన్నారన్నారు, కానీ ఈ పదజాలం వాడలేదు. దిగంబర కవితం చదివారా? నేను అడిగింది అంటే దిగంబర కవులు రాశారు కాబట్టి మీరు రాస్తారా, లేకపోతే ఈ పదాలు యాక్సెప్టబుల్ అని అడుగుతున్నా నేను. లేదు సాయి గారు, ఒక ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు తిట్టుకోవడం, వ్యక్తిగతంగా మీరిద్దరు, నేను అనేది ఒక మాట అండి సాయిబాబా గారు, మీరు ఎదురుగుండా మీ ఎదురుగుండా మీ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళని మీరు ఈ పదజాలంతో తిడితే అది మీ ఇద్దరు వ్యక్తిగత అంశం. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రజలని, ఒక ప్రాంత ప్రజలు పోని ఆ రోజున కాన్సెప్ట్ లో ఈ పదం వాడచ్చా అని అడుగుతున్నాను. ప్రజలు కాదు సార్, అక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణని పదం వాడచ్చా? నాయకులైనా మీరు నాయకులైనా ఓకే, పదం వాడచ్చా? ఆ పదాలు వాడచ్చా ఎవరండి? మీరు వాడచ్చా వాడద్దని అడగడానికి మీరు ఎవరు? అడిగింది అదే. నేను ఎవరిని కాదు, నేను ఒక పౌరుణ్ణిగా అడుగుతున్నా. మీకు అది వాడడంలో తప్పేం లేదని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? అవును, తప్పేం లేదని నమ్ముతున్నాం. ఉద్యమ కాలంలో వాడడంలో తప్పు లేదు. రైట్. ఇప్పటికే అది కవితాత్మక పదమేనా అని అడిగా నేను. కవితాత్మక పదమేనా అని అడిగా నేను. కవిత అని అడిగా నేను. రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న చెడగొట్టొద్దు. దాన్ని కవితని అనుకుంటున్నారా మీరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రజా కవిని ఈ రకంగా పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ మీకు రవీంద్ర గారు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రవీంద్ర గారు సాయిబాబా గారు ఒక్క మాట, సాయిబాబా గారు రవీంద్ర గారు ఒక్క మాట వినండి. ఒక్క మాట, నేను అడిగే పాయింట్ ఒక్క మాట అండి. ఇక్కడ ఇప్పుడు ఇదే చర్చా కార్యక్రమంలో ఇక్కడ నుంచినే మీకు నారాయణ గారు ఇట్లా జరగడం తప్పన్నారు, లక్ష్మయ్య గారు ఇలా జరగడం తప్పన్నారు. ఇది బ్యాలెన్స్. క్షమాపణ చెప్పించండి. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా? ఆ పదం వాడినందుకు మీరు క్షమాపణ చెప్తారా? వాళ్ళు కూడా ఇక్కడే చెప్తారు. వాళ్ళు కూడా ఇక్కడే చెప్తారు. చెప్పండి సార్. ఇప్పుడు ఉద్యమ సార్ సాయి గారు చెప్పండి.
ఉద్యమ కాలంలో వాడిన దానికి ఉద్యమం తర్వాత క్షమాపణ చెప్పడం ఏం న్యాయం? మేము అది ఇదే అడగలేదండి. నేను అడిగేది అదే. ఉద్యమ సమయంలో భాష ఉద్యమాన్ని తప్పనట్లా, ఉద్యమానికి సంబంధించి క్షమాపణలు ఎవరు అడగట్లా, ఆ భాషకి సంబంధించి అది తప్పని మీరు మీకేం ప్రాబ్లం సార్? ఆ భాష వాళ్ళు అడిగిందని మీకేం ప్రాబ్లం అనే వస్తుంది కదా. మేము అడిగిన దానికి మీకేం ప్రాబ్లము? ఇప్పుడు అదే సమస్య ఇక్కడ కూడా వస్తుంది కదా. నేటి వర్తమానం రేపటి భవిష్యత్తు రాసింది ఆయన కాబట్టి ఆయన అడిగా, మిమ్మల్ని అడగలేదు కదా. ఏమండి ఆ పుస్తకంలో ఆయన చెప్పినట్టుగానే ఆ పుస్తకంలో 26 మంది కవులు అంతమంది రాశారని చెప్పారు. వారెవరిని మేము అడగలేదే. చిన్న మాట ఒక్క మాట ఎందుకు అడిగాం? ఏమండి స్కైబాబా గారు చిన్న కట్టుబడి ఉన్నారా అని అడిగాం. మీ వాదన ఎలా ఉందంటే అండి ప్రశ్నించడమే తప్పు అన్నట్టుంది. తెలంగాణ ఇక్కడ ఎవరు మీ ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. తెలంగాణ వ్యతిరేకిస్తలేదు, పదాన్ని మీద దాడి చేయడమే మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. మేము స్వాగతించాం తెలంగాణకు సంబంధం లేదు. ఒక్క మాట రవీంద్ర గారు అందరూ మాట్లాడుతారు కదా. రవీంద్ర గారు అందరూ ఒక్క మాట స్ట్రైట్ గా స్కైబాబా గారు చెప్పండి. ఆనాటి ఉద్యమ కాలాన్ని ఈనాటికి వర్తించదు. ఈ భాషకి సంబంధించినంత వరకు ఆనాటి ఆవేశంలో మాట్లాడిన మాట తప్పించి ఇవాళ నేను ఆంధ్రులకు సంబంధించి ఇట్లా అనే ఉద్దేశం లేదు అని మీరు ఏమైనా అనగలుగుతారా? లేకపోతే అదంతే కట్టుబడే ఉన్నానంటారా? 2012లో రాసిన కవితలు ఇవాళ రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. రైట్. ఆ భాష నేను అడిగేది ఆ భాష. సాయి గారు, ఇవాళ 2 రాష్ట్రాల వాళ్ళం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సిన వాతావరణంలో ఉన్నాము. అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా విషయాలు ఏవో తీసుకొచ్చి గొడవ పెట్టడం అనేది పదజాలానికి సంబంధించి నిర్ణయించలేరు. పదజాలాన్ని రాజకీయ నాయకులు అండ్ ముసుగులో దాక్కోవడానికి ప్రయత్నం విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఫైనల్ ఒక్క విషయం అండి. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. చెప్తురు కానీ చెప్పనండి. భావ ప్రకటన స్వేచ్ఛ కోరుతూ నిన్న వాళ్ళు దాడి చేయడం అనేది తప్పు. అదే పద్ధతిలో మీరు ఆ భాషని అంటే ఉద్యమం సమయమైనా ఏదైనా భాషకు కూడా కంట్రోల్ ఉందిగా. కవిత్వం అంటే బూతులు కాదు, కవిత్వం అంటే విషయం తెలియజేయటం, కవిత్వం అంటే దొబ్బేయండి అవన్నీ భాష మంచిది కాదు. అది అందుకని నేను చెప్పేది అంటే కవిత్వం మీద దాడి చేయటం అనేది ఎలా అయినా తప్పు. కానీ అదే పద్ధతిలో కవిత్వానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను కవులు కూడా పాటించాలనేది రైట్. ఫైనల్గా మోహన్ గారు ఏమంటారు? సార్ ఇప్పుడు స్కైబాబా గారు కనుక వాడికి విచారం వ్యక్తం చేస్తున్నామంటే ఆయనకి అలై బలై ఇచ్చి హ్యాపీగా విజయవాడలో విందు ఏర్పాటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామండి. రైట్. ఫైనల్ గా రవీంద్ర గారు. సార్ నేనేమంటున్నానంటే దానికి విచారం వ్యక్తం చేస్తున్నారా? గత 3.5 సంవత్సరాలుగా మనం అందరం అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి ఒక వాతావరణాన్ని ఇక్కడ దానికి ఎవ్వరు ఇవాళ అసలు ఇవాళ ఒక్క మాట చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది, అంతర్యుద్ధానికి దారితీస్తుంది, ఇది శాంతి భద్రత విఘాతం కలిగిస్తుంది. అన్నదమ్ములా కలిసి ఇష్యూ వేరే వైపుకి తీసుకెళ్లడం ద్వారా దాంట్లో ఉద్వేగాలు రెచ్చగొట్టుకోవాలనుకుంటే పబ్లిక్ ఎవరు కూడా అమాయకంగా ఉండరు. ఇక్కడ నేను భాషకి సంబంధించి
ఆ భాష ఆ రోజున పొరపాటున వచ్చింది అనేటువంటి పదం ఒప్పుకుందామా? అది డిగ్నిఫైడ్గా ఒప్పుకుందామా? లేదు అసలు ఆ పదం మా హక్కు అంటారా? ఆ పదం మా హక్కు అంటారా? పొరపాటు కాదు సార్ అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. మొత్తం మీద ఎవరి వాదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నామంటున్నారు. మొత్తం మీద అయితే అదే పదాలకి సంబంధించినటువంటి అభ్యంతరంతో బుక్ ఫెస్టివల్లో జరిగినటువంటి ఉద్యమం, అదే సమయంలో ఇప్పటికీ కూడా ఆ పదానికి కట్టుబడి ఉన్నాం, కాకపోతే ఈ కాలానికి సంబంధించినటువంటిది కాదని వివరణిస్తున్నారు స్కైబాబా. ఎవరి వాదనలు వాళ్ళు మాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నటువంటిది రానున్న రోజుల్లోనే తేలాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించినటువంటి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త బిల్డింగ్ మరి కాసేపట్లో ఉంటుంది. చూస్తూనే ఉండండి AB 24/7.